హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. వినాయక చవితి రోజు తెల్లవారు 4 గంటల నుండే పని అయితే స్టార్ట్ అయిందండి. నేను ఏ ఏ ప్రసాదాలు చేశానో మా పిల్లలు తొట్టి గ్యాంగ్ అంతా కూడా వినాయకుడిని దించుకున్నారు. వాళ్ళు ఎంత సరదాగా వినాయకుడిని ఇక్కడ దించారు అనేది ఈ వీడియో అండి. మా పూజ ఎలా జరిగింది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అంతా కూడా మీకు చాలా నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ప్రసాదం అయితే ఆరిది తయారు చేశానండి. నేనైతే పిండి ఆడించలేదండి. బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలు పిండితో చేసిన ఆరిది కన్నా ఇలా చేసిన ఆరిది అయితే గొప్ప టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత నాకు చెప్పండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి, మిక్సీ చేస్తున్నప్పుడే సగం ముద్దని సైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ముద్ద ఉండ్రాలు చేయటానికి సలివిడి చేయడానికి పనికొస్తుంది. మిగతాది కొంచెం జారుగా అంటే వాటర్ వేసుకొని జారుగా చేసుకోవాలి. పాలు నీళ్ళు మరుగుతుంటుంది కదా, అందులో ఈ వాటర్ అంతా ఈ ఆరిది కలిపిందంతా వేసేయాలి. బాగా కలపాలండి, కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది వేగంగా. తగినంత పంచదార అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాలో బెల్లం వేసుకోవచ్చు. ఇంకా కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఇష్టపడే వాళ్ళు కొబ్బరికాయ వేస్తారు, కొంతమంది అయితే కొబ్బరికాయ కూడా వేయరు. ఇంకా ఎవరికి ఎలా నచ్చితే అలాగండి. మిక్సీ చేసుకున్న ఆరిదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా కొబ్బరికాయ ముక్కలు, ఇంకా ఉండ్రాలకైతే బెల్లం కలుపుతున్నాను. బెల్లాన్ని గుండగా చేసుకొని, నేనైతే బెల్లంతో ఏది తయారు చేసినా ముందు బెల్లాన్ని కరిగించి కొంచెం వడగడతానండి. ఈ మధ్యన ఇసుక ఉంటుంది బెల్లంలో, కంపల్సరీ అయితే ఇసుక ఉంటుందండి. ఏది బెల్లంతో చేసినా ముందు నేను కరగబెడతాను. ఇదిగోండి, కరగబెట్టిన తర్వాత బెల్లంది కొంచెం పాకంలా వస్తుంది కదా, అప్పుడు సైడ్ ముద్ద తీసుకున్నాం కదా, అందులో ఒక ముద్ద వడపప్పుకి సలివిడికి సైడ్ పెట్టి మిగతాదేమో కొంచెం వాటర్ కలుపుకొని ఇందులో వేసానండి. ఇదిగోండి, ఇలా గట్టి పడుతుంది. ఈ గట్టి పడదని దాన్ని ఉండ్రాలు తయారు చేసుకోవడమే. ఆ ఉండ్రాలు ఆరిదిలో వేసేసుకోవాలి. ఉండ్రాలు తిన్నా గొప్ప టేస్ట్గా ఉంటుందండి. ఆరిది పంచదార ఉంటుంది, ఉండ్రాలు బెల్లం ఉంటుంది. ఇలా 2 రకాలు అందులో కలుస్తుందని ఉండ్రాలు అయితే బెల్లంతో తయారు చేశాను. ఇంకా యాలకులు దంచేసి యాలకుల పొడి అయితే ఆరిదిలో వేసేయడమే. ఇంకా ఆరిది అయితే అయిపోయింది. పులిహోరకి అయితే ఎసరు పెట్టానండి. గణపతికి ఆరిది ప్రసాదం చాలా ఇష్టం అండి. రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది సైడ్ పెట్టేసుకున్నాను. ఇంకా పులిహోరకి ఎసరు పెట్టాను కదా, ఇంకా కొమ్ము శనగలండి, అది నైటే నానబెట్టుకున్నాను. ఇంకా కొమ్ము శనగలు కూడా సైడ్న పెట్టేసుకుంటున్నాను. ఇంతట్లోపు అప్పటి వరకు ఆయన గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొంచెం పండగల్లోనూ చాలా ఎక్కువ గిన్నెలు అయిపోతాయి. మా అత్తమ్మ అయితే తోముతారు, కానీ పండగ రోజు మరీ ఎక్కువ గిన్నెలు ఎలా వదిలేస్తే ఎక్కువ గిన్నెలు అయిపోతాయి కదా. సగం గిన్నెలేమో నేను కడిగేస్తున్నాను. నా చేతికి కొంచెం సరప పడదండి, అది వెంటనే దురద వచ్చేస్తుంది. అయితే పండగ పూటలు మరి తప్పదు. ఇది గ్లౌజెస్ కొనుక్కున్నాను, కానీ ఆ గ్లౌజుల్లో తోమితే అయితే అసలు తోమినట్టే ఉండదు. కానీ మా అమ్మ చేసేసుకుంటారు. కాకపోతే పండగలు ఎక్కువ గిన్నెలు అయిపోతాయి కదా, అందుకు కొంచెం కొంచెం గిన్నెలు అయితే ఎప్పటికప్పుడు మనం తోమేసుకున్నామంటే కొంత పని తగ్గుతుంది. ఇంకా పూజ టైంకి ఏమి ఉండదో నీట్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఉన్నవి ఏమైనా కొంచెం పూజ అంతా అయిపోయి రిలాక్స్ అయిన తర్వాత తోముకోవచ్చు. ఇంకా పసుపు కలిపేసి వేసేస్తున్నాను. ఖాళీ దొరుకుతున్నప్పుడల్లా గిన్నెలు తోమేసుకోవడం, ఇంకా చిన్న చిన్న పనులు. అయితే ఇంతట్లోపు దేవుడి దగ్గర సర్దవలసినవన్నీ కూడా మా ఆయన గారు మా అత్తమ్మ సర్దేసుకుంటున్నారు. ఇంక నేను అలా కొంచెం పిల్లల స్నానాలు అవన్నీ అవుతున్నాయి. పులిహోరకి అయితే రైస్ వార్చేసానండి. ఇంకా కొమ్ము శనగలు సైడ్న ఉడికిపోయి అవి కూడా వడగట్టి సైడ్న పెట్టేశాను. ఇంకా పులిహోరకి అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. సగం పని అంతా నాకైతే ఈ గట్టు మీద అవుతుంది. నా పని అంతా కూడా నేను కూర్చొని అసలు చేయను, నిలబడాన్ని చేసుకుంటాను. ఎందుకో తెలియదు, కూర్చోబోద్దు, ఇంకా నిలబడ అలా అన్నీ చేసేసుకుంటాను. పులిహోర రైస్ వేసే ముందైతే నేను కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చి అల్లం ఇదైతే తాలింపులోకైనా వేస్తాను,
కానీ ఇలా పచ్చిగా కూడా వేస్తాను ఫస్ట్ నుండి ఇలాగ అలవాటు. ఇంకా పళ్ళెంలో అవన్నీ తీసుకొని ఇంకా ఎక్కువసేపు వార్చిన అన్నం ఉంచకూడదండి, ఇంకా ముద్ద అయ్యేటట్టు అనిపిస్తుంది. ఇంకా వార్చిన వెంటనే కూడా ఇలా పళ్ళెంలో తీసేసుకొని చల్లగా అయిన తర్వాత దీనికి నేను తాలింపు పెడతాను. ప్రతి సంవత్సరం వినాయక చవితికి అయితే ఇవే ప్రసాదాలండి, మా మెనూ అయితే మారదు. కుడుములకైతే ముందు రోజే పప్పు రుబ్బుకొని ఉంచేస్తాను నూక కలిపేసి, ఇంకా దాన్ని ఉప్పు కలిపేసి ఇంకా ఆ రోజు కుడుములు అయితే బుట్టల్లో పెడతానండి. పనసాకులతో బుట్టలు కుడతాను, ముందు రోజే కుడతాను. అది నేను కుట్టింది మీకు వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, వీడియో తీయలేదు. ఈసారి ఎప్పుడైనా మీకు బుట్ట అయితే వీడియో తీస్తాను కుట్టేటప్పుడు. ఇంకా ఆ బుట్టల్లోనే ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా, ఆ రుబ్బు వేసేసి చూడండి కుడుములు, ఈ బుట్టలో కుడుములు గొప్ప టేస్ట్గా ఉంటాయండి. కుడుములు అయితే రెడీ అయిపోయి సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా తాలింపుకైతే రెడీ చేసేస్తున్నానండి. తాలింపు అయితే మీకు వివరంగా ఏటేటి వేసాననేది చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే. నేనైతే వేరుచెన పలుకులు, శనగపప్పు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, అల్లం, కరివేపాకు, కొమ్ము శనగలు ఉడకబెట్టి ఉన్నాయి కదండి, కొమ్ము శనగలు కూడా వేసుకున్నాను. అన్నీ వేగిన తర్వాత చింతపండు మగ్గు వేసుకొని ఇంకా మగ్గంతా పులిహోర మధ్యలో వేసి బాగా కలిపాను. వినాయక చవితి రోజు మెనూ అండి ఆరిది ఉండ్రాల పాయసం, ఇంకా బంగాళదుంప కుర్మా, బుట్ట కుడుములు, పులిహోర, కొమ్ము శనగలు సత్తల్లించాను, ఇంకా వడపప్పు, సల్లివిడి, బెల్లం. ఇంకా పూజకైతే రెడీ అయిపోయామండి. గణపతిని తీసుకొచ్చేస్తున్నాము. గణపతిని ప్రతిష్ఠించుకొని దీపారాధన చేసుకొని ఇంకా కథ అయితే ప్రారంభించుకొని ఎంత బాగా అంటే అంత బాగా వినాయక చవితి గణపతి పూజనైతే కంప్లీట్ చేసుకున్నామండి. చాలా బాగా చాలా చాలా బాగా జరిగింది మా ఇంట్లో గణపతి పూజ. ఇంకా లాస్ట్లో సాంబ్రాణి పొగ అంతా దేవుడి గుడి అంతా వేసుకొని ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకొని ఇంకా సాష్టాంగ నమస్కారాలు అవన్నీ గణపతుడికి చేసుకొని మా విఘ్నాలన్నీ తొలగించి గణపతయ్య అని మొక్కుకొని ఇంకా మా తోటి గ్యాంగ్ మా బుజ్జ గణపతిని అయితే వీధిలోకి తెచ్చేసారండి. పాపం చాలా టైం పట్టింది వీళ్ళకి, ఎందుకంటే అక్కడ అంటే చాలా జనం ఉన్నారంట. ఇగోండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా గణపతి మా వీధిలో బుజ్జ గణపతిని పిల్లలందరూ కూడా ప్రతిష్ఠించారండి. మా వాళ్ళే అంతా చేశారు, పెద్దోళ్ళం కొంతమంది సాయం చేశారు అంతే. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.